తాతయ్య ప్రజలకు ఏమైనా సమస్యలొస్తే ఆయనకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. కానీ చిత్రంగా ఆయనపైనే కంప్లైంట్స్ వచ్చాయి. అది కూడా ఒకే రోజు 2 ఫిర్యాదులు. ఈ ఎస్ఐ గారి స్టోరీలో 2 భార్యలున్నారు, ఒక బాధితుడున్నాడు, మరో బాధితురాలు కూడా ఉంది. ఈ క్రైమ్ కమ్ ఫ్యామిలీ స్టోరీ తెలుసుకోవాలంటే కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిందే. ఇద్దరు బాబులతో మహిళా పోలీస్ స్టేషన్ గడప తొక్కిన ఈ ఇల్లాలి పేరు షెరీన్ సుల్తానా. కరీంనగర్లో నివాసముండే ఈమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు భర్త మరెవరో కాదు, ఓ ఎస్ఐ. కరీంనగర్ 3 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న రఫీక్ ఖాన్ పై కరీంనగర్ విమెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. తన భర్త 5 రోజుల క్రితం ఓ గైనకాలజిస్ట్ ను 2వ పెళ్లి చేసుకున్నాడనేది ఈమె చేస్తున్న ప్రధాన ఆరోపణ. 2008లో రఫీక్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది షెరీన్ సుల్తానా. కొంతకాలం కాపురం సవ్యంగానే సాగింది. కానీ ఇటీవల భర్త, అతని కుటుంబీకులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తోంది షెరీన్. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారని, పోలీస్ స్టేషన్ కు వెళ్లే మహిళలను లోబర్చుకుని అక్రమ సంబంధం నిలిపేవాడని, చందుర్తి ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఓ గైనకాలజిస్టుతో వివాహేతర సంబంధం కొనసాగించి ఆమెను 5 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. 20 లక్షలు అదనపు కట్నం తెమ్మని తనను 6 నెలల క్రితం పుట్టింటికి పంపించేసిన రఫీక్ ఖాన్ 2వ పెళ్లి చేసుకున్నట్లు తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను సాక్ష్యంగా సమర్పించింది. ₹1,00,000 వరకు సంపాదించే డాక్టర్ కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని వాపోతున్న షెరీన్ తనకు, 2 పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది. నేను యాక్సెప్ట్ చేసుకోకుండా మాత్రం ఎవరిని మాత్రం చేసుకోవడానికి అట్లా అవకాశమే లేదండి. మళ్ళీ ఆమె ముస్లిం కూడా కాదు, బై బర్త్ ముస్లిం కూడా కాదు కదా ఆమె. అందుకని ఆమెను మాత్రం చేసుకోకుండా ఈ మ్యారేజ్ అసలు మొత్తం ఇల్లీగల్ కిందికే వస్తుంది. ఆయన ఇంకా మమ్మల్ని ఇంకా ఫ్యూచర్లో కూడా మన ఇది చేయడానికి కూడా ఇది ఉంది. ఇప్పుడు నా మళ్ళీ ఆమె ఈ మ్యారేజ్ చెల్లదు కాబట్టి ఆమె ఈ మ్యాటర్ నుంచి మొత్తం విడగొట్టేసి నాకు నా పిల్లలకు న్యాయం చేసి ఆయన మాతో ఉండేటట్టు చూడండి. అంతే. వాడు చాలా 3-4 ఏళ్ళ నుంచి నా మీద హెరాస్మెంట్ చేస్తాను, నా బిడ్డను కొట్టుడు బూట్లతో కొట్టుడు, ఇది పిచ్చిది కావాలని నెత్తి మీద ఇట్లా కొట్టుడు, ఇంకా బాగా హెరాస్మెంట్. తిండికి కూడా సరిగా చూసుకోకపోయేది, నిన్ను పిల్లలను కూడా చూడకపోయేది, చాలా హెరాస్మెంట్ చేసిండు. ఎంతమంది ఆడవాళ్ళతో ఎవరు చూస్తే వాటితో కన్సల్ట్ చేసుకునేది. అయినా అంటే అవును నాకు ఆ ఇష్టం ఉన్నది, ఈ ఇష్టం ఉన్నది, వాడు ముసలోడు, వాడు నా తండ్రి అంటాడు, నా కొడుకుని ఇప్పుడు చేస్తే ₹1,00,000 వస్తాయి, నాకు ₹1,00,000 వచ్చేది అన్నాడు. వీడన్నా ఇంకా 20 లక్షలు తీసుకొస్తేనే నువ్వు నాతో ఉండాలి, లేకుంటే నేను పోతా అన్నాడు. మరోవైపు గైనకాలజిస్టు తండ్రి కృష్ణమూర్తి యాదవ్ కూడా మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. 3 టౌన్ ఎస్ఐ రఫీక్ ఖాన్ పై విడిగా ఫిర్యాదు చేశారు. తన కూతురుకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని 2వ పెళ్లి చేసుకున్నాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. తర్వాత కానీ ఆ రఫీక్ ఖాన్కు మాత్రము ₹1,00,000, మా కూతురు ₹1,00,000 పేమెంట్ వస్తుందని. కేవలం డబ్బులకు మాత్రం ప్రేమ అయితే కాదు. ఆమె ఏజ్కి ఈయనకు డిఫరెన్స్ ఉంది. తర్వాత ఆల్రెడీ మ్యారీడ్, అన్మ్యారీడ్ అని అయితే ఏదో లేదు మనకు. కాబట్టి ఆయన ఒక డబ్బు వ్యామోహంతోనే మ్యారేజ్, నా కూతురును ₹1,00,000 సంపాదించది, నేను ఎట్లా హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంగా ఆయన మ్యారేజ్ చేస్తాను. కాబట్టి దయచేసి నాకు మాత్రం న్యాయం చేస్తే నా కూతురుని నేను తీసుకునేది. న్యాయ పోరాటం చేస్తున్న షెరీన్ కు తండ్రి అహ్మద్ అండగా నిలబడితే తన కూతుర్ని ట్రాప్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడని కృష్ణమూర్తి ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఇష్యూ పబ్లిక్ నుంచి వస్తే భార్యాభర్తలను పిలిచి కౌన్సిలింగ్ కు యత్నించే పోలీసులు ఇప్పుడు రఫీక్ ఖాన్ ను పిలిపిస్తారా? కొత్తగా ఏర్పడిన కరీంనగర్ కమిషనరేట్ లో యాక్షన్ ప్లాన్ ను సీరియస్ గా అమలు పరుస్తారా? చూడాలి.